ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుమల శ్రీవారిని గురువారం తన జన్మదిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని ఆరోపించారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చింది. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపద దోచుకున్నారన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదని మండిపడ్డారు. వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసినటువంటి సేవకుల వచ్చింది. మన రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కేంద్రం పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలా మంది చేశారు. నేను చాలా సందర్భాలు చెప్పాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య ధర్మంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కూడగడానికి, ఇతర మతస్థులకు అధికారం చేయడం వల్ల ఇలాంటి అనర్థం. అందుకే రెండుకొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తి పేరు ఆ అరాచక నయవంచక పాలన విగడేది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఏం చేసేవాళ్ళు ఈ రోజుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు. నేను నిన్న వచ్చిన సార్, నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహించేటువంటి నిర్వాహకం చెప్తారు. అక్రమ దంద, లంగదంద, లపకదంద, దొంగదందలు చేసి ఇలా స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా. వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉంటుంది. స్వామివారి పవర్ ఎందుకు తెలుసు, స్వామివారి శక్తి ఎందుకు తెలుసు. సరే 10 సంవత్సరాలు వాడు ఆడింది ఆట, పాడింది పాడేవాడు. వాళ్ళు ఏమైంది పరిస్థితి, స్వామివారి జోలు కొట్టి ఏమైంది పరిస్థితి. ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ 1000 కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చినట్టే. ఇంతకన్నా దుర్మార్గం ఇంత దిగ్గుచెట్టుకుని కాదు విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పటి ప్రసక్తి లేదు. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అందరూ కూడా ఈ విషయంలో చాలా సిద్ధంగా ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది, ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి, శ్రీవారి సంబంధం దోచుకోవాలి, మేము కోటీశ్వరంగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఎన్నోళ్ళు ఇక్కడ పాలన కొనసాగుతుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టే పరిస్థితుల్లో పూర్తిగా ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరితో దోచుకున్నారో, అక్రమ దందా చేస్తారో ఆ మూర్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ మీద ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు. రాజకీయ ఒత్తిడి భయపడేటువంటి వ్యక్తులను కాదు. మేము ప్రజా సంపదను, శ్రీవారి సంపదను, జాతీయ సంపదను కాపాడే వ్యక్తులు. ఇన్ని రోజులు మీరు ఆడిన ఆటపాడు పెంచి జరిగే ప్రసక్తి లేదు, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి.